పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు, 4 టొమాటోలు, ఒక పెద్ద వంకాయ, కొత్తిమీర, వెల్లిపాయలు. ఏం చెప్తున్నాను? వంకాయ పచ్చడి చెప్తున్నానండి. సో ముందుగా టొమాటోలో 4 ముక్కలు కట్ చేసుకుని, ఉల్లిపాయలో 4 ముక్కలు కట్ చేసుకుని, పెద్ద వంకాయని తీసుకుని 4 ముక్కలుగా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, అదే అండి గ్రిల్ ప్యాన్ పెట్టుకొని, ఉల్లిపాయలను వేసుకొని గ్రిల్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోండి, చేయగలుగుతుంది. సో మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రిల్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి నేనైతే 2-3 వేసినాను. మీరు కావాలంటే ఎక్కువ స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు. అన్నీ కలిపి గ్రిల్ చేసుకోండి హై ఫ్లేమ్ మీద. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకోండి. అయిపోయాక ఉప్పు, కారం, పసుపు పేస్ట్ని చేసుకొని తగ్గినంత ఉప్పు కారం వేయండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. వంకాయలకు బాగా పట్టించండి. ఈ పట్టించిన వంకాయలని చూస్తేనే తినాలనిపిస్తుంది, కానీ వెయిట్ చేయండి. మళ్ళీ వాటిని మనం స్టవ్ ఆన్ చేసుకుని గ్రిల్ చేసుకున్న తర్వాత ఆ వంకాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈ గ్రిల్ చేసుకున్న మిశ్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పొట్టు తీయండి. పొట్టు తీసిన తర్వాత ఒక బ్లెండర్ జార్లో మంచిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లిపాయలు మొత్తం అన్నిటినీ కలిపి బ్లెండ్ చేసుకోండి. అదే అండి మిక్సీ పట్టించుకోండి. దాంట్లో మళ్ళీ టొమాటోలు, వంకాయలు కూడా యాడ్ చేసుకొని తగినంత కొత్తిమీరతోని మిక్సీ పట్టించుకోండి. ముద్దలాగా అయిపోయింది. ఏంటి పచ్చడి అయిపోయింది అనుకుంటున్నారా? పోపు లేనిదే ఏడికెళ్ళి అవుతుందండి పచ్చడి. సో కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, నేనైతే పల్లి నూనె వాడినా, మీరు ఏం సన్ఫ్లవర్ వాడినా పర్లేదు. సో పల్లి నూనెలో కొంచెము పోపు దినుసులు వేసుకొని, అందులో కరివేపాకు వేసుకొని, ఆ చట్పట్లాడే పోపు వేసుకొని, ఆ నూనెతో పచ్చడి గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో తింటే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి తింటే అత్తిరిపోతుంది. లేదా ముద్దపప్పు ఉట్టి పెరుగన్నంలో తిన్నా కూడా అత్తిరిపోతుందండి పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా. నాకైతే మస్తు ఫేవరెట్ ఈ పచ్చడి. మరి మీకు ఎలా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.